హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీరాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాం. ఒకదానికి మించి ఒకటి మమ్మల్ని బాధ పెడుతూనే ఉంది, ఇబ్బంది పెడుతూనే ఉంది. అయినా కూడా ప్రజలకి విషయాలు తెలియాలి కాబట్టి ఒక్కోసారి మనసును చంపుకొని నిజాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తిరుమలేశుని సన్నిధిలో జరిగే అపచారాల గురించి అడ్రస్ చేస్తే తప్పు కాదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అందరికి తెలియాలి. ఏది కరెక్టు, ఏది నిజం, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరి తప్పులు తెలియకపోతే రేపన్న రోజున ఆ అపచారం వేరే వాళ్ళ పైకి తోచేసి వాళ్ళే చేశారని చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు మనం ఆలోచించవలసింది గోమాతల పైన జరుగుతున్నటువంటి రాద్ధాంతం. మనందరికి తెలుసు ఎవరు తప్పు, ఎవరు రైటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. అవునా కదా? తెలుసు. రైట్. అబద్ధాలాడితే అన్ని నిజాలైపోతాయి. బొంకితే, బెదిరిస్తే అన్ని వాస్తవాలు కనుమరుగు చేయొచ్చు అన్న సో పొలిటికల్ పొలిటికల్ రాజకీయ నాయకులు ఉండే టిపికల్ మైండ్ సెట్ నాకు ఎందుకో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అధికారుల బుర్రలో కూడా కనిపించింది. సో బెదిరించటాలు, సీక్వెన్స్ గా కేసులు పెడతామని చెప్పటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అయితే అన్నిటికి మించి ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పైన సరౌండింగ్స్ లో ఎక్కడ కూడా 10 కిలోమీటర్ నుంచి 12 కిలోమీటర్ రేడియస్ లో బేసికల్ గా ఏ విమానాలు కానీ ఏ హెలికాప్టర్స్ కానీ ఎటువంటి ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ తిరుమల తిరుపతి పవిత్ర దేవుని శిరస్సు పై నుంచి ట్రావెల్ చేయకూడదు. ఆ ప్రాంగణం మొత్తాన్ని అలా ఐసోలేట్ చేశారు. అలాగే రూల్స్ ఉన్నాయి. కానీ ఏంట్రా అంటే ఇప్పుడు మనం చూస్తే డైరెక్ట్ గా డ్రోను తిరుమల తిరుపతి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఎగురుతుంది. అది గుడిపైన ఎగురుతుందే నేను చెప్పట్లేదు. కానీ మనం చూస్తే కరెక్ట్ గుడిపైన ఎగిరినట్టే ఆ కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో డ్రోన్ ఎగరేయటం అనేది కంప్లీట్లీ అనైతికం. అది చాలా ఏమంటారు, శిక్ష అర్హమైనటువంటి పని అనమాట. సో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పైన మెయిన్ గుడి పైన డ్రోన్ ఎగరే విజువల్స్ ఒకసారి మీరు చూడండి. అయితే సెక్యూరిటీ సిబ్బంది ఇది గమనించారా లేదా? ఈ విజువల్స్ ఒరిజినలా కాదా? ఎవరు ఎగరేశారు, ఎందుకు ఎగరేశారు? ఒకవేళ టీటీడీ వాళ్ళే ఏదన్నా రీసెర్చ్ కోసం, ఏదన్నా అనాలిసిస్ కోసం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని ఎగరేశారా, డ్రోన్ ఫ్లై చేశారా ఆ ప్రదేశంలో అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజంగా డ్రోన్ అక్కడ ఫ్లై అవ్వాలంటే దానికి కూడా టీటీడీ పర్మిషన్ కావాలి. అటువంటి పర్మిషన్స్ ఉన్నాయా లేవా? ఒకవేళ ఆ పర్మిషన్స్ లేకపోతే అలా డ్రోన్ ఎగరవేయటం వెనుక అసలు రహస్యం మతలబేంటి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సన్నిధిలో ప్రతిదీ వివాదాస్పదం చేయటం మా ఉద్దేశం కాదు. చేయాలన్న ఆలోచన మాకు లేదు. మీరు ఇచ్చేటటువంటి ఆన్సర్లు, మీరు చేసేటటువంటి పనుల ద్వారానే ప్రతిదీ న్యూస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ డ్రోన్ టీటీడీ ఆధ్వర్యంలో పర్మిషన్స్ తో ఫ్లై అయిందా,
లేదంటే ప్రైవేట్ డ్రోనా? ప్రైవేట్ డ్రోన్ అయితే ఎవరు ఎగరేశారు? పర్మిషన్ లేదు కదా! కఠినంగా శిక్షిస్తారా? లేదంటే ఏం చేస్తారు? అసలా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు ఇలా డ్రోన్స్ ఫ్లై అవుతూ ఉంటాయి అన్న విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటారు? అవునా కదా? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.